ఒక్క రాత్రిలో ప్రపంచమే ఉలిక్కిపడింది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో అమెరికా పెద్ద యుద్ధమే స్టార్ట్ చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమీనేని చంపేశారు. లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం అంతా మార్చేసింది. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న ఈ రెండు దేశాలు ఒక్కసారిగా పెద్ద శత్రువులుగా మారిపోయాయి. ఇజ్రాయెల్ను మ్యాప్ నుంచి తుడిచేస్తామని ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ని కనుక తయారు చేస్తే ఊరుకోమని ఇజ్రాయెల్ కొన్ని డెకేడ్స్ నుంచి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ఆ కసి, ఆ పగ ఇన్నాళ్లకు కట్టలు తెంచుకుంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ ఇంకా అమెరికా కలిసి స్టార్ట్ చేసిన ఆపరేషన్ రోరింగ్ లయన్ మొదలైంది. ఏకంగా 200కు పైగా అడ్వాన్స్ ఫైర్ ఫ్లైట్స్ ఇరాన్లోకి దూసుకెళ్లాయి. కేవలం 2 గంటల్లోనే టెహ్రాన్, ఇస్ఫహాన్, కోమ్, కరాజ్ వంటి 5 మెయిన్ సిటీస్లో 500 కంటే ఎక్కువ మిలిటరీ ఏరియాస్ని డెస్ట్రాయ్ చేశాయి. అటామిక్ రీసెర్చ్ సెంటర్స్, మిసైల్ లాంచ్ ప్యాడ్లు, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అన్నీ మంటల్లో కలిసిపోయాయి. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ఆ దాడులను ఆపలేక చేతులెత్తేసింది. అసలు ఇరాన్ మిలిటరీలోనే అత్యంత స్ట్రాంగ్ అయిన దేశం ఇంత త్వరగా ఎలా దెబ్బతిన్నది? ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, లేక లోపల ఇంకెవరైనా అమెరికాకి హెల్ప్ చేస్తున్నారా? ఈ బాంబు దాడుల వెనుక 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఈ దాడులకు కొన్ని వారాల ముందు జెనీవాలో అత్యంత రహస్యంగా ఇరాన్ అండ్ యుఎస్ మధ్య చర్చలు జరిగాయి. అమెరికా 3 ప్రధాన డిమాండ్లు పెట్టింది. ఇరాన్ తన న్యూక్లియర్ బాంబులు తయారు చేసే యురేనియం ఎన్రిచ్మెంట్ని టోటల్గా ఆపేయాలని, ఇంకా హమాస్, హజ్బుల్లా, హౌతీ మూవ్మెంట్ గ్రూపులకు ఇచ్చే ఫండింగ్స్ను ఆపేయాలని. కానీ ఇరాన్ ఈ 3 డిమాండ్లను రిజెక్ట్ చేసేసింది. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే వరల్డ్ వైడ్గా సరఫరా అయ్యే ఆయిల్లో 20% స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అనే సీ నుంచే వెళ్ళాలి. ఇరాన్ దీన్ని కబ్జాలోకి తీసుకొని వరల్డ్ ఎకనామిక్ సిస్టమ్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది. కానీ అమెరికాకు ఇది అస్సలు నచ్చట్లేదు. ఈ హార్మజ్ సీని అమెరికా కంట్రోల్లోకి తీసుకోవడమే ఈ వార్ వెనుక ఉన్న అసలు మెయిన్ రీజన్. అంతేకాకుండా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఇండియా నుంచి యూరోప్ వరకు సాగే IMEC, అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఈ కొత్త సీ మార్గం గుండా కార్గో షిప్స్ వెళ్తే మొత్తం యూరోప్, మిడిల్ ఈస్ట్ ఇంకా ఇండియా ట్రేడ్ బిజినెస్ అంతా అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వెళ్తుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే హార్మజ్ సీ అమెరికా కంట్రోల్లో ఉండాల్సిందే. ఈ కొత్త దారిని అడ్డుకోవాలని ఇరాన్ చూస్తుంటే దాన్ని ఎలాగైనా కన్స్ట్రక్ట్ చేయాలని ఇజ్రాయెల్, అమెరికా చూస్తున్నాయి. ఇదే ఈ ఎకనామిక్ వార్కి దారి తీసింది. ఇంకో కన్స్పిరసీ థియరీ ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ట్రంప్ ఇదంతా చేస్తున్నాడని సోషల్ మీడియాలో ఒక పుకారు నడుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే గాయపడిన పులి మరింత ప్రమాదకరం. ఇరాన్ ఊరుకోలేదు. తనపై జరిగిన దాడికి ప్రతీకారంగా దుబాయ్, కువైట్, ఖతార్ ఇంకా సౌదీ అరేబియాలోని అమెరికా మిలిటరీ బేస్ల మీద మిసైళ్లతో దాడి చేసింది. దుబాయ్ బుర్జ్ ఖలీఫా దగ్గర మిసైళ్లు పేలడంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆకాశంలో మిసైళ్లు వెళ్తుంటే అక్కడి జనం ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఇది నా దుబాయ్ ఫ్రెండ్తో జరిగిన వాట్సాప్ చాట్. ఎలా ఉన్నావురా అని అడిగితే ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నాంరా అన్నాడు. ఇండియాకి వచ్చారా అని అంటే ఎయిర్పోర్ట్లోనే బాంబులు పెట్టారా, ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అన్నాడు. అండ్ దుబాయ్లో మంచు విష్ణు తన మీద నుంచి లైవ్లో మిసైల్స్ వెళ్తున్న వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఇక్కడ బాధాకరమైన మ్యాటర్ ఏంటంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న మన 93 లక్షల మంది ఇండియన్స్, అక్కడ పనిచేస్తున్న ప్రతి తెలుగువాడు ఇప్పుడు మృత్యువంచున ఉన్నాడు. బంకర్లో తలదాచుకుంటూ ఇంటికి ఫోన్ చేసి మేము వస్తామో లేదో తెలియదు అని చెప్తుంటే ఆ కుటుంబం పడే బాధ వర్ణనాతీతం. వాళ్ళందరినీ సేఫ్గా వెనక్కి తీసుకురావడం ఇప్పుడు ఇండియా గవర్నమెంట్కి ఒక పెద్ద ఛాలెంజ్. ఈ వార్లోకి రష్యా, చైనా ఎంటర్ అవుతే ఇంకా 3rd వరల్డ్ వార్ స్టార్ట్ అయినట్టే. ఒకటి మాత్రం నిజం, ఈ 3rd వరల్డ్ వార్ కనుక స్టార్ట్ అయితే మొత్తం ప్రపంచమే నాశనం అవుతుంది. అసలు ఏమీ మిగలదు. మీకు ఏమనిపిస్తుంది? ఈ యుద్ధాన్ని ఆపడం ఎవరికైనా పాసిబులేనా? కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన తెలుగులో ఇంకా కావాలి అనుకుంటే మీమ్ భాషని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రశాంత్, సైనింగ్ ఆఫ్.